వాళ్ళ పిల్లలు మరి కొడుకు నుండి ఎవరు ఆదరణ ఇంటి పెద్దలు చాలా 10% కూడా ఇవాళ ఆదరణ పరిస్థితి. అటువంటి వారిని మేము ఉన్నామని చెప్పి ఇక్కడ బాలగణపతి యువకులు పాపం దగ్గరుండి వాళ్ళందరినీ మన ఏరియాలో ఎవరైతే మరి చాలా అతి పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ వృద్ధులందరినీ ఒక పక్క మరి ఇక్కడికి ఎక్కువ తీసుకురావడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా మరి ఈ బాలగణపతి బాలగణపతి యువకులకి ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందన తెలుపుకున్నా. తనకి శరవేగంగా నడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట మర్చిపోయాను నేను. వేణు మాస్టర్ అని మరి నిజంగా ఈ కుర్రోళ్ళందరికీ మొట్టమొదటి నుంచి కూడా ఆయన వెనక ఉంది. ఏ కార్యక్రమం అయినా సరే కుర్రోళ్ళు ఆయన ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చేసి ఒక ఆట పోటీలు అయితే ఏంటంటే లేకపోతే ఏంటి డిబేటింగ్లు అయితే మొత్తం అంతా అంటే చిన్నప్పటి నుంచి కుర్రోళ్ళు ఆయన దగ్గర చదివారు. అప్పటి నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ స్ఫూర్తి ఆయన అనమాట. సభాధ్యక్షులు సుధాకర్ రావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, వేదిక పొందినటువంటి పెద్దలు, మహిళలు, సోదరీమణులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ బాలగణపతి యూత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ అంటే ఎక్కడ చూసినా కోడిపందాలు, గుండాటలు, బ్రాకెట్లు, వీలైతే మందు షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి పక్క తీసేసి కూర్చునే పరిస్థితి. చాలా బాధ అనిపించింది. కానీ ఏదో అసంతృప్తి. పండగ అంటే ఇదేనా? కోళ్ళు కత్తులు కట్టి రక్తాలు వచ్చేటట్టు పోట్లాడుకుంటుంటే మనం చూసి వినోదం పొందటమైనా పండగని ఎక్కడో చిన్న బాధ మెలిపెడుతూ ఉంది. కానీ ఈరోజు దాని నుంచి పండగ అంటే అది కాదు, పండగ అంటే 10 మందికి మేలు చేయటం, పండగ అంటే లేవలేని వాడికి చెయ్యందించటం, పండగ అంటే తిండి లేని వాడికి ఒక పూటైనా కడుపు నింపటం, పండగ అంటే ఏమీ చేసుకోలేని వ్యక్తికి మనమే చేతులై అతనికి చేతునందించడాన్ని నిరూపించినటువంటి గణపతి బాల యువజన సంఘానికి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తాము. ఇది నిజంగా పండగ అంటే, ఇది నిజంగా సంక్రాంతి అంటే. భోగి పండగలో మొదటి రోజు మనం చేసే పని ఏంటంటే ఆ సంవత్సరం అంతా కూడా మనం చేసినటువంటి తప్పులన్నిటిని, మనం చేయలేనటువంటి ఒక చేతగాని తనాన్ని లేకపోతే మన చేదస్తాన్ని భోగి మంటల్లో వేసి కాల్చి వేసేటటువంటి ప్రక్రియ చేస్తాం. రెండో రోజు సంక్రాంతి జరుపుకుంటాం. సంక్రాంతి అంటే మన జీవితంలో ఒక కొత్తదనాన్ని ఆహ్వానించడం, మన జీవితంలోకి ఒక నూతన ఉత్తేజాన్ని స్వీకరించడం, మనం భవిష్యత్తుని నిర్ణయించుకోవడం సంక్రాంతి. ఇలాంటి ఒక ఉత్కృష్టమైనటువంటి రోజు ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించే విధంగా ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి సేవా కార్యక్రమం మరింత ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా పూనుకొని మరి వెనకబడుతున్నటువంటి మిగతా వారికి చేతనవ్వగలిగితే అంతకుమించి ధన్యత, అంతకుమించి గొప్పతనం మరొకటి ఉండదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీరిని ఆదర్శంగా తీసుకుని, ఈ బాల యువజన సంఘాన్ని ఆదర్శంగా తీసుకుని మరిన్ని మన గ్రామంలో మంచి కార్యక్రమాలు జరగాలని నేను అభిలషిస్తూ ఉన్నాను. ఈరోజు పండుగ పూట రోజు ఎక్కడో దిక్కులేదో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటేనే అవకాశం మరి వస్తుంది. కానీ పండుగ రోజున సొంత గ్రామంలో వీరివారి మేరకలో ఓ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినటువంటి మీకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మళ్ళీ సంవత్సరం మరింత బాగా, మరింత బాగుగా, మరింత మార్పులతోటి, మరింత సృజనాత్మకంగా, ఎందుకంటే ఈ సమాజాన్ని మార్చాలంటే యువకులకే సాధ్యం. ఎందుకంటే మనం దాదాపు మనిషికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు కూడా మనం ఏదో రకంగా ఆనందించాలి, ఫ్రెండ్స్తో వినోదంగా పంచుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనిషి బాధ్యతల మీద పడి ఈ బాధ్యతలు నెరవేర్చుకునే క్రమంలో లీనమైపోతారు.
ఆ తర్వాత నుంచి తన కుటుంబాన్ని పెద్ద చేసుకునే ప్రయత్నంలో పడతారు. ఆ తర్వాత ఓపుకున్న ఆలోచనలున్న ఏమీ చేసుకోలేని వృద్ధాప్యంలోకి పడిపోతారు. కాబట్టి వృద్ధులకి మంచి ఆలోచనలు ఉండొచ్చు, కానీ వాటిని నిర్వహించుకోవడానికి శక్తి ఉండదు. కాబట్టి శక్తి, ఆలోచనలు, సృజనాత్మకత ఉండే వయసు యవ్వనమే. ఈ యవ్వనంలో మరి ఏదైనా కూడా మనిషి చేయగలుగుతాడు. కాబట్టి యువకులే ముందు ఉండాలి. ఈ సమాజం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. మీరు మరింత మందికి ఆదర్శవంతం కాగలుగుతారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువకుల యొక్క శక్తి ఏంటో ఈ కార్యక్రమం ద్వారా మీరు నిరూపించారు. తప్పనిసరిగా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. సమాజానికి ఇంత మేలు చేస్తున్న మీకు దేవుడు తప్పనిసరిగా మంచి ఆశీర్వాదం ఇస్తాడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినటువంటి మరి నిర్వాహకులకి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉత్తరరాజు సత్యనారాయణరాజు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మాట్లాడుతున్నా మరి వీరభద్రేశ్వరరావు గారిని చింత మరి రాము గారు చెప్పినట్టు అత్యంత మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఈ బాలగణపతి యోజన సంఘం చేస్తున్నందుకు మనసారా వారిని అభినందిస్తూ, మరి మదర్ తెరిసా స్ఫూర్తితో పేదలకు, వికలాంగులకు మీరు చేస్తున్న సేవ బహుదా ప్రశంసనీయమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎం లక్ష్మి గారిని రెండు సందేశం మనసుగా కోరుతున్నాం. సభకు ఇచ్చేసినటువంటి ఆహుతులకు, వికలాంగులకు, వయోవృద్ధులకు నా హృదయపూర్వక నమస్కారంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు లక్ష్మి. నేను రాజోల్లో మానసిక వికలాంగుల కోసం ఒక సేవా సంస్థను నడుపుతున్నానండి. 2002 సంవత్సరంలో దీన్ని ప్రారంభించాం మేము. మా దగ్గర సుమారు 36 మంది మానసిక వికలాంగులు ఉంటారు. వారికి 6 నుంచి 18 సంవత్సరాల లోపు వికలాంగులు మా దగ్గర ఉంటారండి. వారి పనులు చేసుకోవడం రాదు. టాయిలెట్కి వెళ్ళడం కానీ, తర్వాత భోజనం చేసినప్పుడు తినడం కానీ, తినిపించాలి, వాళ్ళకి కలిపి ఇవ్వాలి, తినిపించాలి. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ మా దగ్గర ఆయాలు ఉంటారండి. తర్వాత ట్రైనింగ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళకి కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఈ బాల గణపతి యువజన సంఘం సభ్యులు నిన్న మా స్కూల్కి వచ్చి మేము మీ పిల్లలకి సాయం చేయాలనుకుంటున్నామండి అని చెప్పేసి అన్నారు. మాకు నిజంగా చాలా ఆనందం కలిగిందండి. అలాగే ఈరోజు మాకు బాల గణపతి యువజన సంఘ సభ్యులు మా ఆస్తులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, బియ్యం తదితర సామాగ్రి అంతా మాకు వాళ్ళకు ఏర్పరచడం జరిగిందండి. అది ఈరోజు వారి చేతుల మీదుగా మేము తీసుకుంటున్నాము. మరి వారందరికీ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని బాలగణపతి యూత్ నిర్వహిస్తుందంటే వాళ్ళు చాలా కష్టంతో కూడుకున్న పనిది. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా 10 మందితో స్టార్ట్ చేసి ఈనాడు 75 మందిని తీసుకొచ్చి మరలా వాళ్ళకి దాని సంవత్సరం నుంచి వాళ్ళకి భోజన సదుపాయం కూడా సమకూరుస్తున్నారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. సరైనటువంటి ఈ విధానం అవలంబించి మరియు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరలా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇంకో 10 మందికి అదనంగా మీరు సహాయం చేయాలని, అలాగే మీకు మన గ్రామం తరఫున అలాగే ఆర్థిక సహకారం కూడా మీకు ఉంటుందని నేను మిమ్మల్ని మనసారా దీవిస్తూ నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మదర్ తెరీసా గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి ఈ బాలగణపతి యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి సేవా కార్యక్రమం ఈ సమావేశాల్లో ముఖ్యంగా నేను చాలా సంతోషిస్తున్న విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం వాసు గారు మన తెలుగు లెక్చరర్ ఆయన ప్రధాన వక్తగా ఉండేవారు. ఆయన ఇవాళ రావట్లేదని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇది ఒక పెద్ద లోటుగా ఫీల్ అయ్యాను నేను. అయితే మరి ఈ కార్యక్రమానికి ఆనంద్ గారు వస్తున్నారు అని చెప్పి తెలిసి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఇవాళ మీరు నిర్వహించే కార్యక్రమం సేవ అనగానే
నాకైతే గుర్తొచ్చేది చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఎస్ అనే ఒక పథకం ఉంది, జాతీయ సేవా పథకం. ఆ ఎన్ఎస్ఎస్లో భాగంగా విద్యను నేర్చుకుంటూనే కొన్ని క్యాంపులు నిర్వహించడం ద్వారా అనేక గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఆ సేవా కార్యక్రమాలు సమన్వయం చేసి ముందుకు నడిపించేటటువంటి బాధ్యతని మరి ఆనంద్ గారు వహించి ఆయన ఈ చుట్టుపక్కల ఏ కాలేజీలోనూ లేని సేవా కార్యక్రమాలు మలికిపురం డిగ్రీ కాలేజీ తరఫున చేపట్టి ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా తీసుకున్నట్లయితే ఒకప్పుడు ఇవన్నీ పిచ్చి మొక్కలతో నాగజముడు బ్రహ్మజముడు మొక్కలతో ఉండేదండి. నేను డిగ్రీ చదువుతూ ఉండగా ఇక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ క్యాంపులో భాగంగా మేము ఇదంతా శుభ్రపరిచాం. అప్పట్లో ఈ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేయడం, తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, ఆ ప్రారంభోత్సవం కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆధ్వర్యంలో జరిగిందండి. ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన ఆనంద్ గారి చేతుల మీదుగా ఎన్నో జరిగాయి. వేణు మాస్టర్ లెక్కల మాస్టర్, నేను లెక్కలు చెప్తాను అంటే పిల్లలకి తరగతి గదిలో లెక్కలు బోధించి లేకపోతే చదువు బోధించి అక్కడితో మా బాధ్యత తీరిపోయింది అనుకుంటే అది పరిపూర్ణమైన ఉపాధ్యాయుడు కాదు. పిల్లలకి వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలో తెలియజెప్పడమే కాకుండా వాళ్ళ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో కూడా తెలియజేయాలి. ఆ రకంగా ఆయన తన కర్తవ్యాన్ని అంత చక్కగా నిర్వర్తించి ఈ సమాజానికి ఉపయోగపడే కొంతమంది పౌరులు తయారు చేసినందుకు వేణు మాస్టర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. అలాగే యువతని నేను అభినందిస్తూ, ఇందాక పెద్దలు మాట్లాడిన మాటల్లో నాకు రాము గారి ఉపన్యాసం చాలా నచ్చింది. చాలా చక్కగా చెప్పారండి ఆయన. అంటే వాళ్ళ సంక్రాంతి పండుగ రోజు బయట సమాజంలో ఎట్లా ఉంది, ఇక్కడ యువత ఏ రకంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఆ వేరియేషన్ చాలా చక్కగా చెప్పారు. నిజం చెప్పాలంటే యువత చాలా తప్పుదోవలో వెళ్తుంది, ముఖ్యంగా పట్టణాల్లో. ఇంకా మన గ్రామాలకి అది సోకలేదని అనుకుంటున్నాను. యువతని పక్కదోవ పట్టించేటటువంటి మీడియా కానివ్వండి, ఈ పెడ ధోరణులన్నీ కూడా పక్కదోవ పట్టించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ దానికి లొంగకుండా ఈ గ్రామంలోని యువత సన్మార్గంలో ఉన్నందుకు నిజంగా అభినందిస్తున్నాను. చెడు ధోరణిలో మరి ముందుకెళ్తున్న సమాజంలో ఇవాళ యువత సంక్రాంతి పండుగ రోజు ఇంత మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసింది అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి దానిలోనూ మంచి చెడు ఉంటుంది. మరి నేను ఇందాక కొన్ని చెడ్డ సినిమాల గురించి చెప్పాను. నిన్న రాత్రి నేను ఒక మంచి సినిమా చూశానండి. అది చిరునవ్వుతో ఎదుటి వ్యక్తిని పలకరించడం వల్ల మనకు పోయేదేమీ లేదు. ఒక మంచి కుటుంబాన్ని మనం ఈ సమాజానికి అందిస్తే అదే ఈ సమాజానికి మనం చేసే మేలు అని ఒక చక్కటి పాయింట్ని తెలియజెప్పిన సినిమా అది. అంటే ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఉంటుంది. మంచిని మాత్రం స్వీకరించి చెడుని పరిహరించి ఆ రకంగా ముందుకు వెళ్తున్న ఈ బాలగణపతి యూత్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ఈ మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ పర్వదినాన్న మన యూత్ బాలగణపతి యూత్ చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మరవరానిది. మరి ఈ బాలగణపతి యూత్ 2006లో ఇక్కడ వేణు మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎంతో విజయవంతంగా దినదినాభివృద్ధి చెందుతూ 10 మందికి ఇంకా పెంచుకుంటూ ఒక ఆదర్శవంతమైనటువంటి యూత్గా తయారవడం అది చాలా గ్రామానికి కూడా గర్వకారణమని కూడా తెలియజేసుకుంటున్నాను. యువకులు ఈ గ్రామంలో చదువుకున్నారు, తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగాలు గెలుపుని అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయినా నేను చేసేవన్నీ కూడా గవర్నమెంట్ జాబులు కాదు, గబాలు సెలవుపెట్టి వచ్చేసి ఈ కార్యక్రమం చేసుకుందాం అనే పద్ధతి కొన్ని జాబులే కాదు, అన్నీ కూడా ప్రైవేట్ చేసుకుంటున్నారు. అయినా సరే మరి ఈవేళ ఆ రోజు తప్పనిసరిగా వచ్చి మరి వాళ్ళకి కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు ఇంత ఆలోచనని కలిగించినందుకు కూడా మన భగవంతుడు వారికి అవకాశాలు కలిగించినందుకు కూడా ఆ భగవంతుడిని వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందులో చాలామంది అలాగే చదువుతున్నారు, అలాగే చనిపోతున్నారు. మరి అది మనిషికి జన్మ పొందినందుకు అది గొప్పదనం మనిషికి కాదు. అది మరి అది వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ సమాజానికి అభివృద్ధి పడే వారికి మంచి జన్మ మళ్ళీ జన్మలైన మంచి ఆలోచనలు కలిగేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ బాలగణపతి యూత్కి ఈవేళ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసింది. బాలగణపతి యూత్ ఇక ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చేస్తారని ఆశిస్తూ ఈ బాలగణపతి యూత్
హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా పుట్టప్పుడు సెలవులు అయ్యి వేస్ట్ చేసుకోకుండా వర్క్ చేసుకుంటూ ఈ సంక్రాంతికి వారం రోజులు సెలవులు కేటాయించుకుని మన గ్రామం వచ్చి పుట్టిన గ్రామాలను మనం ఏమైనా చేయాలి అన్న మంచి ఉద్దేశంతో సెలవులు ఉట్టప్పుడు వాడుకోకుండా సంక్రాంతికి వాడుకుంటూ చేయడం జరుగుతుంది. అలాగని బాలగణపతి యూత్ అందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఎవరి బాధలు ఆడుకుంటాయి, అలాగే వాళ్ళ సమస్యలు ఆడుకుంటుంటాయి. అలాగే బాలగణపతి వారు యూత్ ఎక్కడ వర్క్ చేసినా అక్కడ మంచి పేరు తెచ్చుకుంటుంటారు. బాలగణపతి యూత్లో కొంతమంది హైదరాబాదు వరుణ్ మోటార్ కంపెనీలో చేస్తున్నారు. అలాగే వరుణ్ మోటార్ కంపెనీ చేసినటువంటి రాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాలగణపతి యూత్ మంచి పేరు తెచ్చుకుని భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని దినదిన అభివృద్ధిగా చెందుతూ ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా అభివృద్ధి చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ బాలగణపతి యూత్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పెద్ద తెలుగు మాస్టర్ గారిని ఆహ్వానించుకుంటున్నాం. అధ్యక్షులు శ్రీ సుధాకర్ గారు, ఇతర పెద్దలందరికీ నా నమస్కారాంజలి. ఈ బాలగణపతి యువజన సంఘం వారికి నా శుభాకాంక్షలు. విత్తనంబు మర్రి వృక్షంబనకు ఎంత అని వేమన శతకంలో పద్యం. అంటే నది పుట్టిన చోట చాలా సన్నగా ఉంటుంది, అది మైదాన ప్రాంతంలోకి వచ్చేప్పటికి విస్తరిస్తుంది. అలాగే ఒక విత్తనం వేశారు, అది పెద్ద శాఖోపశాఖలుగా విస్తరించేటువంటి పరిస్థితిలోకి ఈ 7 సంవత్సరాల్లో వచ్చింది. 2004లో వీళ్ళంతా కూడా 10th క్లాస్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా ఒక యువజన సంఘంగా ఏర్పడి చక్కటి మానవ సేవ, మదర్ తెరీసా ఆవిడే చెప్పింది ఒక మంచి మాట, ప్రార్థించేటువంటి పెదవుల కంటే సాయం చేసేటువంటి చేతులు మిన్న అని చెప్పి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీళ్ళు ఇంత గొప్పగా మానవ సేవ చేస్తున్నారంటే మనంతా కూడా చాలా మన గ్రామం వాళ్ళు, మన ఉయ్యూరు వారి మనకు వాళ్ళు అని చెప్పి, మన ప్రాంతం వాళ్ళని చెప్పి మనంతా కూడా చాలా గర్వించాలి. ఇనప కండరాలు ఉక్కు నరాలు ఉన్నటువంటి 100 మంది యువకులు కనుక ఉన్నట్టయితే మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేస్తానని చెప్పినటువంటి వివేకానంద యొక్క 150 సంవత్సరాల జయంతి మొన్న 12వ తారీఖు శనివారం నాడే జరిగింది. ఈ రోజుని మనకి ఈ కార్యక్రమం పెట్టారు. వీళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి వీళ్ళని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఇప్పుడు బాధపడుతున్నాం. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. పిల్లల ఈవిడి కూడా ఆశలు చాలామందికి ఉంటాయి, కానీ ఆశయంగా మారడానికి ఒక సరైనటువంటి ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ ఇచ్చేటువంటి వ్యక్తి ఉండాలి. చిన్నపిల్లల ఈవిడి తమ యొక్క ఆశను దురాశగా మార్చుకోకుండా, అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి ఆశలు ఉంటాయి. మరి అలా కాకుండా అందరిలోనూ ఒకే ఆశ పల్లవించి అది ఆశయంగా మారి దానికి ఉయ్యూరు వారి మేరకు అంటే వారి స్వగ్రామాన్ని సమగ్రమైన ఆశ్రయంగా మార్చినందుకు ఈ బాలగణపతి యువజన సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు ఇంకా మంచి భవిష్యత్తును పొందాలని, అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేసి ఈ గ్రామానికి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ, మరి ముఖ్యంగా వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారి తల్లిదండ్రుల్ని ముఖ్యంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి డికే రాజు గారిని ఆయన అమూల్యమైన సందేశం కోరుకుంటారు. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ప్లస్ ఇక్కడ విచ్చేసినందుకు ఈ ఊరి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వీళ్ళు విచ్చేసినటువంటి చేస్తున్నామన్నటువంటి మల్లికార్జున్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడాను మా దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. నాకు రీసెంట్లీ తెలిసింది వీళ్ళ యొక్క చేయబడినటువంటి ఈ కార్యక్రమం అనేది నిజంగా ఇది చాలా మెచ్చుకోదగినటువంటిది. ఎందుకంటే చాలామంది చెప్పారు ఈ మధ్యలో కాలంలో యువత ఈజీగా ఏదైతే అలవాటు పడుతుందో ఈజీ సక్సెస్ గురించి చాలామంది చూస్తుంటారనమాట. హార్డ్ వర్క్ చేసి పైకి వద్దాము,
కష్టపడి పైకి రావాలి అన్న దృక్పథం చాలా తక్కువ మందికి ఉంటుంది.